హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అలైట్ కోడింగ్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ముందుగా కావాల్సిన హోమ్ పాత్ ఎలా సెట్ చేయాలి, జావా పాత్ని ఎలా సెట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఆ పాత్ సరిగ్గా సెట్ చేసామా లేదా అని ఎలా తెలుసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని ఎలా రాయాలో అన్నది చూద్దాం. దానికి మనకి ఏం కావాలి? జస్ట్ ఒక నోట్ ప్యాడ్ అయితే కావాలి. నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ని అయితే మనం రాద్దాం. ఇప్పుడు మనం ఎందులో ప్రోగ్రామ్ రాస్తున్నాం? జావాలో రాస్తున్నాం. ఈ జావా అనేది ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కదా, అంటే ప్రతిదీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లోనే మనకి ఉంటుంది. అయితే మీరు గుర్తుంచుకోండి, జావాలో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతిదీ కూడా క్లాస్లోనే ఉంటుంది. మనం ఆ క్లాస్లోనే రాస్తాము. క్లాస్ని దాటి మనమైతే ఆ ప్రోగ్రామ్ని రాయలేము. ఈ క్లాస్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేసెస్, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నట్టు, తర్వాత క్లోజ్డ్ బ్రేసెస్. అంటే మీరు ఏదైనా రాయొచ్చు, ఎంత కోడ్ అయినా రాయొచ్చు. అదంతా కూడా మనం ఎక్కడ రాయగలం? ఈ ఒక క్లాస్లో మాత్రమే రాయగలం. ఇది క్లాస్ సింటాక్స్. ఎలా ఉంటుంది? క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ బ్రేసెస్. మీరు ఏది రాసినా ఈ క్లాస్లోనే, ఈ బౌండరీస్లో మాత్రమే ఉండాలి. అంతా కూడా క్లాస్ అనేది ఒక మన మొత్తం కోడ్ అంతటిని కూడా క్లాస్ అనేది కట్టేసి ఉంచినట్టు దాచుతుంది అనమాట. మొత్తం మనకి జావాలంతా సెక్యూరిటీ అన్న పదాల మీద మాత్రమే మనం అలా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇంకా క్లాస్ని రాద్దాం. నేను ఒక క్లాస్ అయితే రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే క్లాస్ నేమ్ ఏం పెట్టుకుంటున్నాను? ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను. ఓకే, బాగుంది. ఇది విధంగా నేను క్లాస్ రాసేసాను. ఇప్పుడు లోపల నేను ఏం పెట్టాలి అంటే, ఇప్పుడు మనకి ఒక మెథడ్ అన్నది ఉంటుంది అనమాట. అది ఏంటంటే మెయిన్ మెథడ్కి ఒక సింటాక్స్ ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను చూడండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. దీన్ని మనం మెయిన్ మెథడ్ అని అంటాం. ఈ మెయిన్ మెథడ్కి ఒక సింటాక్స్ అయితే మనకి ఉంది. ఓకేనా? అసలు ఇది ఎందుకు మెయిన్ మెథడ్ అంటే, జేవిఎం అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ నుంచే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీడిఫైన్డ్గా జేవిఎంని ఇలా సెట్ చేశారు. ఎక్కడైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నది మనకు కనిపిస్తుందో అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయమని మనం జేవిఎంకి అయితే ఒక ప్రీడిఫైన్డ్గా కొన్ని రూల్స్ అయితే పాస్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి ఇవన్నీ అంటే, ఈ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కీవర్డ్, ప్రతి దానికి కూడా స్పెసిఫిక్ మీనింగ్ మనకి ఉన్నది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీరు ఏమనుకోవాలంటే ఇదంతా ఒక మెథడ్, మెయిన్ మెథడ్ అని తెలుసుకోవాలి. మనకి మెథడ్ కూడా సేమ్ ఇలానే ఓపెన్ బ్రేసెస్తో స్టార్ట్ అవుతుంది, క్లోజ్డ్ బ్రేసెస్తో మనకి ఎండ్ అయితే అవుతుంది. ఈ మెథడ్లో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు మీరు ఒక్కొక్క కీవర్డ్ గురించి తెలుసుకోవాలి ఈ మెయిన్ మెథడ్లో. అసలు ఇక్కడ ఏముంది? ఫస్ట్ పబ్లిక్ అని ఉంది. పబ్లిక్ అంటే ఏంటంటే ఇది ఒక యాక్సెస్ గురించి చెప్పే ఒక కీవర్డ్. దీన్ని యాక్సెస్ స్పెసిఫైయర్ అంటారు. మీరు జస్ట్ ఈ టెర్మినాలజీని గుర్తుంచుకోండి, మనం తర్వాత వీడియోస్లో చాలా డీప్గా నేర్చుకుందాము. ఈ పబ్లిక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎక్కడ రాస్తున్నాం ప్రోగ్రాము? నేను ఇప్పుడు సేవ్ చేస్తాను, ఏదో ఒక డీ డ్రైవ్లో సేవ్ చేస్తాను నా సిస్టంలో. అయితే జేవిఎం అనేది ఎక్కడో ఉన్నది. ఆ జేవిఎంకి నేను రాసిన ప్రోగ్రాము అవైలబుల్గా ఉండాలి. అంటే నేను పబ్లిక్ యాక్సెస్ని, అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ యాక్సెస్ స్పెసిఫైయర్ని నేను పబ్లిక్ అని ఇస్తున్నాను. మనకి చాలా రకాల స్పెసిఫైయర్స్ ఉన్నాయి, అవి మనం తర్వాతే డిస్కస్ చేసుకుంటాం. అర్థమైందా? పబ్లిక్ అన్న కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటి, ఈ ప్రోగ్రామ్ని ఎవరైనా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఈ పబ్లిక్ అనేది మనం ఇవ్వకపోతే జేవిఎం ఈ మెథడ్ని తీసుకోలేదు, యాక్సెసిబిలిటీ ఉండదన్నమాట. అలా ఇప్పుడు ఏదైనా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం ఒక వస్తువుని ఏదో అక్కడ పెట్టాం, బయట ఎక్కడో పెట్టేసాం, దానికి పబ్లిక్ అథారిటీస్ ఇవ్వాలంటే దాన్ని లాక్ చేయకూడదు, ఇది పబ్లిక్ కోసం ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని మనం అక్కడ ఒక బోర్డు అయితే పెట్టేస్తాం. ఒక వస్తువు, ఒక రూమ్ అయితే
లేదు మనం అది ఎవరు యూజ్ చేయకూడదు అని అంటే అది ఏం చెప్తాం, ఐ ఓన్లీ ఫర్ ప్రైవేట్ యూజర్స్ అని చెప్పేసి దాని డోర్ని లాక్ చేసేసి ఆ లాక్ కీస్ని మన దగ్గర ఉంచేసుకుంటాం. అంటే ఇంకెవరికి దాని మీద అథారిటీ లేదు, నా ఒక్కదానికే ఉంది, అందుకని నేను ఆ డోర్ని లాక్ చేసుకున్నాను అన్నట్టు ఉంటుంది కదా, అది ప్రైవేట్. పబ్లిక్ అంటే ఎవరైనా మీరు వాడుకోవచ్చు అన్నట్టు. అలాగే నేను ఇక్కడ పబ్లిక్ అనే ఒక యాక్సెస్ స్పెసిఫైర్ని నేను ఇచ్చాను. ఓకే, మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, స్టాటిక్ అనే ఇంకొక కీవర్డ్ మనకి ఇక్కడ ఉంది. ఈ స్టాటిక్ అనేది ఎందుకు అంటే, జావాలో మనకి క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్ట్స్ వాటిని క్రియేట్ చేసుకుంటాం కదా. ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకునే మనం మెథడ్స్ని కాల్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి, మెయిన్ అన్నది కూడా ఒక మెథడే. ఈ మెథడ్ కాలింగ్ ఎలా అవ్వాలి, ఆబ్జెక్ట్ ద్వారా అవ్వాలి. కానీ ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఇంకా జరగలేదు, కానీ మెథడ్ ఎలా కాల్ అవుతుంది. సో అందుకనే మనం ఇక్కడ ఈ స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. స్టాటిక్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ లేకుండానే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఓకేనా. దీనికోసం మనం స్టాటిక్ అని ఒక కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. మీరేం భయపడకండి, జస్ట్ ఫంక్షనాలిటీ తెలుసుకోండి, తర్వాత మనం నేర్చుకుందాం. ఇవంతా మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతాయి. వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్. ఇక్కడ ఈ మెయిన్ అనేది ఉంది చూసారు, ఇది ఏంటంటే మెథడ్ నేమ్. మీకు సి లాంగ్వేజ్లో కూడా తెలుసు కదా, సి లాంగ్వేజ్లో ఏముంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ రిటర్న్ టైప్, ఫంక్షన్ పారామీటర్స్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలానే ఇలాంటి స్ట్రక్చరే మనకి ఇది. ఈ మెయిన్ మెథడ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెయిన్ మెథడ్ అనే కాదు, ఏ మెథడ్ అయినా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కొన్ని మెథడ్స్ ఒక రిజల్ట్ని వెనక్కి ఇస్తాయి, లేదా వెనక్కి ఇవ్వకపోవచ్చు. ఇవ్వడం అంటే రిటర్న్ చేయడము, ఇవ్వకపోవడం అంటే రిటర్న్ చేయకపోవడము అని. ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే ఏది రిటర్న్ చేయదు, జస్ట్ ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏది రిటర్న్ చెయ్యదు అని చెప్పడం కోసం వాయిడ్ అనే ఈ కీవర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇంకా ఈ మెయిన్ అనేది మీ అందరికీ తెలిసిందే, అసలు దీని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు. మెయిన్ అనేది ఒక మెథడ్ నేమ్, ఆ మెథడ్ నేమ్గా మనం పెట్టాం. సరేనా. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం మనం, ఇక్కడ పారామీటర్ అంటాం కదా. ఈ మెథడ్ తీసుకునే పారామీటర్ ఇది ఏంటి, స్ట్రింగ్ ఆర్గ్స్. అంటే ఇది ఒక అరే, అది ఏ టైప్కి సంబంధించింది, స్ట్రింగ్ టైప్కి సంబంధించింది. మొత్తం మనం ఇలాగా మెయిన్ మెథడ్ని ఇవ్వాలి. ఇది మెయిన్ మెథడ్కి ఉన్న సింటెక్స్. ఇది మీరు ఎలా ఉన్నదో అలానే మనం ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఆర్గ్స్ అని ఉంది కదా, ఇది ఏంటంటే ఇది అరే నేమ్. ఓకే, ఈ ఆర్గ్స్కి బదులు మీరు ఇంకేదైనా వేరియబుల్ ఇచ్చుకోవచ్చు, ఈ ఇచ్చుకోవచ్చు, ఎక్స్ ఇచ్చుకోవచ్చు, లేదా అక్కడ శాంపిల్ అని ఇవ్వచ్చు, మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే ఈ పారామీటర్ అనేది, ఈ అరే అన్నది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా స్ట్రింగ్ టైప్ అరేయే అయి ఉండాలి. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. క్లాస్ ఎలా స్టార్ట్ అవుతుంది, క్లాస్ నేమ్. ఆ క్లాస్లో మనకేంటి, ఒక మెయిన్ మెథడ్ అనేది ఉంది, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్. దీని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ మనకి ఉంది. అది మీకు అర్థమైంది కదా. పబ్లిక్ ఎందుకు, ఈ ప్రోగ్రాము జేవిఎంకి అవైలబుల్గా ఉండాలి, అందుకు పబ్లిక్ ఇస్తున్నాము. స్టాటిక్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండానే మనం ఒక మెథడ్ని కాల్ చేయాలి అంటే స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసి చేస్తున్నాం. అది ఎలా, అసలు ఈ స్టాటిక్ గురించి ఇంకా ఏంటి అనే వీటన్నిటి గురించి మనం ఇన్డెప్త్ తర్వాత తెలుసుకుంటాము. ఇక్కడ చూసారా, ఈ వాయిడ్, మెయిన్ అన్నది ఇవి మీకు చాలా సింపుల్ థింగ్స్ కదా. వాయిడ్ అంటే ఈ మెయిన్ మెథడ్ ఏది రిటర్న్ చేయట్లేదు, అందుకే అది చెప్పడం కోసం నేను వాయిడ్ అన్నది ఇస్తున్నాను. మెయిన్ అన్నది మెథడ్ నేమ్. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నది ఏంటి, ఒక అరే, స్ట్రింగ్ టైప్. ఇక్కడ చూడండి, మీరు ప్రతి కీవర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే జేవిఎం అనేది ఈ ఫార్మాట్లో ఉన్న మెయిన్ మెథడ్ కోసం మాత్రమే సెర్చ్ చేస్తుంది. సరేనా. ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే, ఈ పబ్లిక్ స్టాటిక్ ఉంది చూసారా, దీనిని మీరు మార్చొచ్చు, అంటే స్టాటిక్ పబ్లిక్ అని కూడా పెట్టచ్చు. కానీ ఇవన్నీ ప్రతి కీవర్డ్ మ్యాండేటరీ, మీరు తీసేయకూడదు. ఆర్డర్ అయితే మీరు మార్చొచ్చు, కానీ అంతకు మించి మీరు ఇంకేమీ చేయలేరు. ఇప్పుడు మీకు చూడండి, క్లాస్ తెలిసిపోయింది, మెయిన్ మెథడ్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ప్రోగ్రామ్ని రాద్దాం ఏదైనా డిస్ప్లే చేసేలాగా. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే system.out.println అనేది రాస్తున్నాను. అసలు ఇది ఏంటి అన్నది చెప్తాను, ఉండండి. నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్ అన్నది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. జావాలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి స్టేట్మెంట్ రాయడం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత సెమీకోలన్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. సెమీకోలన్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు ప్రోగ్రామ్ని అయితే రాసేసారు, అంతే.
సింపుల్ కదా. ఇప్పుడు మనకి ఏం చేస్తుందో ఒకటి డిస్ప్లే చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ system.out.println అనేది ఇది రాసిన మనం ఒకే ఒక్క స్టేట్మెంట్. చూడండి ఇక్కడ నేను సిస్టంలో ఎస్ని క్యాపిటల్ పెట్టాను, ఎక్కడ కూడా స్ట్రింగ్ ఆర్గ్స్లో ఎస్ని క్యాపిటల్ పెట్టాను. మీరు కూడా క్యాపిటలే పెట్టాలి, స్మాల్ లెటర్స్ పెడితే మీకు ఇష్యూ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తున్నాం అనేది చూడండి, తర్వాత డీటెయిల్స్ మనం తర్వాత నేర్చుకుందాము. ఈ system.out.println అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే డబల్ కోట్స్లో పెట్టి రాసామో అదంతా మనకి అవుట్పుట్గా చూపిస్తుంది. సిలో మనకి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఇలాగా system.out.println అనేది మనకి ఉంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాసేసాను, ఇంకా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. నేను సేవ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను నేను, ఎలైట్ కోడింగ్ అని చెప్పి. ఆ ఫోల్డర్లో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం సేవ్ చేయాలి కదా. ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఉంది. ఎలా సేవ్ చేయాలి? ఇష్టం వచ్చినట్టు సేవ్ చేసేయచ్చు. నేను ఏదో సేవ్ చేసేస్తాను ఆ XYZ ప్రోగ్రామ్, అలా మనం ఏది నచ్చితే అది సేవ్ చేస్తే అవ్వదు. మనకి ఇందులో ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ అంటే మనం ఏ నేమ్ అయితే పెట్టామో క్లాస్ నేమ్కి, ఆ క్లాస్ నేమ్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయాలి. నేను ఏం రాశాను అక్కడ? ఎగ్జాంపుల్ అని పెట్టాను కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనే ఇక్కడ నేను సేవ్ చేసుకోవాలన్నమాట. సరేనా? క్లాస్ అంటే ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ ఉందో ఆ క్లాస్ నేమ్తోనే మనం మన ఫైల్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. చూసారా, ఇక్కడ నేను నా డి డ్రైవ్లో ఎలైట్ కోడింగ్ అనే ఒక ఫోల్డర్లో example.java అని నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ మీకు సింపుల్గా 2 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జేవిఎం ఏం చేస్తుందంటే మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు క్లాస్ నేమ్ మనం ఏదైతే ప్రోగ్రామ్ సేవ్ చేసామో ఆ నేమ్తోనే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాం కదా. అప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే ఆ నేమ్ అన్నది ఏదైనా క్లాస్కి ఉందా లేదా, ఉన్నది అంటే ఆ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉన్నదా లేదా అలా చెక్కింగ్స్ అయితే జరుగుతాయి. అలా 2 చెక్కింగ్స్ అయితే మనకి జరుగుతాయి. అవి అయితేనే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మనకి ఎర్రర్స్ అయితే త్రో చేస్తాయి. ఇప్పుడు మనకి రాయడం అయిపోయింది, నేమ్ సేవ్ చేసేసుకున్నాం, ఇంకేం లేదు, ప్రోగ్రామ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేసేసుకుందాం. దీనికి నేను ఏం చేస్తున్నాను? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎక్కడ రాశాను? డి డ్రైవ్లో కదా. మీకు తెలుసు కదా డి డ్రైవ్లోకి ఎలా వెళ్ళాలో. మనం ఎప్పుడైనా ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే అది డిఫాల్ట్గా మనకి ఎందులో ఉంటుంది? సిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని డీలోకి తెచ్చుకుంటున్నాను. ఏం లేదు, డి కాలమ్ అని ఇస్తే నీకు డి డ్రైవ్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూడండి. జావాసి అని ఇచ్చి స్పేస్ ఇస్తున్నాను. నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? example.java. నేమ్ ఏది పడితే ఇవ్వకూడదు. మన మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. జేవిఎం ఖచ్చితంగా అదైతే వెరిఫై చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమంటుంది? మనం ఏదో రాంగ్ చేసాము అనేది మనకు చెప్తుంది. అవును, నేనేం రాంగ్ చేశాను? నేను ఎలైట్ కోడింగ్ అనే ఫోల్డర్లో కదా అది సేవ్ చేశాను, కానీ నేను ఎలైట్ కోడింగ్ అనే దానికి నేను వెళ్ళలేదు. ఈ ఫోల్డర్లో కదా, చూసారా మీరు, మనం ఎక్కడైతే ప్రోగ్రామ్ని సేవ్ చేసామో అక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. జావాసి స్పేస్ example.java. ఇప్పుడు జావా ప్రోగ్రాము కంపైల్ అయిపోయింది. కంపైల్ అయితే మీకు ఏం చెప్పాను? డాట్ క్లాస్ ఫైల్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాను కదా. అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ చేశాను? ఈ డీలోకి వెళ్ళి ఈ ఎలైట్ కోడింగ్కి వెళ్ళి చూసారా, ఇక్కడ చెక్ చేయండి. example.java అనే ఫైల్ని మనం ఇందాకలా రాసుకున్నాం, సేవ్ చేసాం. కంపైల్ అయిపోయిన తర్వాత example.class అనే ఒక ఫైల్ మనకి జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం? ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలంటే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి, ఎగ్జాంపుల్, అంతే. చూసారా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్. ఈ విధంగా సింపుల్గా మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ని రాయండి. మీకు ఇప్పటివరకు అసలు జావా తెలీదు, భయం వేస్తుంది అని అనుకుంటారు కదా. ఇలా సింపుల్గా జావా పాత్ సెట్ చేసుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ని మీరు రాసి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక లైన్ నేను ఆల్రెడీ రాసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇంకొక లైన్ ఏదో రాసి మీకు చూపిస్తాను. వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్.
హ్యాపీ కోడింగ్. నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, మనం జావా రన్ చేయాలంటే జావా ఎగ్జాంపుల్ కదా, మీరు ఇప్పుడు ఇలా ఇచ్చేసారు అనుకోండి, అయినా సరే మీరు ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ ఏవి మీకు రావు. మీరు ఇంకేం చేయాలి, ఖచ్చితంగా మెల్ల కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాతనే మీరు రన్ అయితే చేయగలుగుతారు. లేదంటే మీకు పాత కోడ్ ఏదైతే ఉందో ఆ పాత కోడ్ని అది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం చేసిన చేంజెస్ అయితే వచ్చేసాయి. మీకు అర్థమైంది కదా. ప్రోగ్రామ్ అంతా సింపుల్గా క్లాస్ రాసుకున్నాము. మెయిన్ మెథడ్ ఇది ఖచ్చితంగా ఇదే ఫార్మేట్ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఆ తర్వాత ఈ system.out.println అనేది ఏంటి, మనం డబల్ కోట్స్లో ఏ డేటా అయితే పెట్టామో దానిని మనకి డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే పర్పస్ మనం దీన్ని వాడతాము. అది సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒక చిన్న ప్రోగ్రామ్ని అయితే జావాలో రాయొచ్చు. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నేను అందరికీ రిప్లై అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.